పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గ్లోబల్ సమ్మిట్ దగ్గర బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో ఉంటున్నాం. ఎలా అనిపిస్తుంది? భారతదేశంలో మొట్టమొదటిసారి జరుగుతుంది గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్. వరకు వేలాది రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకుంటా ప్రోగ్రాంలు పెట్టి బ్రోచర్ రిలీజ్ ప్రోగ్రామ్ లాగా ఉన్నది. ఇది ఏం లేదు, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన ఒక గ్రాఫిక్స్ షో తప్ప ఇంక ఎటువంటి షో లేదు. ఎటువంటి కనీస వసతులు లేవు. ఓడు ఎమ్మెల్యేకి చేరేస్టోళ్ళు లేడు. వాళ్ళు ఒక 10 మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు బయటకు వెళ్ళి పిలిపించుకున్న సొంత మనుషులు తప్ప ఎవరు లేడు. ఇది తెలంగాణకు 200 సంవత్సరాలతో పూర్తయ్యే కళ. ఇప్పుడు తెలంగాణకు కావాల్సింది ఏంది, ఏం వాగ్దానాలు చేశారు, ఆ వాగ్దానం మీద దృష్టి పెట్టండి. తెలంగాణలో మారుమూల పల్లెల్లో కావాల్సిన విద్య, వైద్యం, ఉద్యోగాల మీద దృష్టి పెట్టండి. ఈ 200 సంవత్సరాల మీద కట్టేటప్పుడు ఓడు పుడతాడు, ఓడు బతుతాడు, పుట్టినోడు చూసుకుంటాడు. 200 సంవత్సరాల తర్వాత 200 అంతస్తులు ఎవడెక్తాడండి? ఆదిలాబాద్ గోండు తండాలల్లా, వరంగల్ లంబాడి తండాలల్లా నిరుద్యోగ యువత ఎక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కిడ్నీలు అమ్ముకుంటున్నారు, రక్తం అమ్ముకుంటున్నారు. దానికి 100 మందికి రియల్ ఎస్టేట్ భూముల ధరలు పెరగడానికి పెట్టింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల అంటే కాలుష్యం ఉండకుండానే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్టని ప్రభుత్వం. కాలుష్యంకు 200 సంవత్సరాల 200 మేరకు సంబంధం ఏంది? ఆదిలాబాద్ బిడ్డలకు వద్ద విద్యార్థ, వైద్యం వద్ద 2 సంవత్సరాల్లో ఒక విద్యాలయం కట్టినా చూపండి, ఒక రోడ్ వేసారా చూపండి, ఒక హాస్పిటల్ కట్టినా చూపండి. 5 లక్షల కోట్ల బడ్జెట్, 3 లక్షల కోట్ల అప్పు, 8 లక్షల కోట్లు పోయినాయి. ఎక్కడ తెలంగాణ ప్రజలకు ఏం కావాల్సిందో పూర్తి చేయండి. ఇంకా 3 సంవత్సరాలు మిగిలింది. ప్రజల విషయం అయితే నిరూపించుకోండి. అలాగే రీసెంట్ గా బీజేపీ ధర్నాలో, మహాధర్నాలో మీరు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారని చెప్పారు బీజేపీ పార్టీ. దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం మీద మా ఫార్మాట్ మార్చుకోవాలని చెప్తున్నాం. మ్యాచ్ 2020 ఆడి ప్రభుత్వాన్ని దిగ్గదీసి తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగరేసి అప్పులు లేని తెలంగాణని, అభివృద్ధి చేసిన తెలంగాణని, ఆత్మాభిమానం తెలంగాణ తయారులని బీజేపీ సంకల్పం. అది బీజేపీ నాయకులంతా కలిసికట్టుగా లేరని కూడా అంటున్నారు. ఏం చెప్తారు? మేము కలిసి ఉంటేనే 21 రాష్ట్రాల అధికారంలోకి వచ్చినాం. 3వ ప్రధానమంత్రి చేసినాం. దేశంని ప్రపంచంలో నిలిపినాం. మేము కలిసి లేకపోతే భారతీయ జనతా పార్టీ 3వ అధికారంలోకి ఎట్లా వస్తుంది? 21 రాష్ట్ర అధికారం ఎట్లా వస్తుంది? తెలంగాణలో కలిసి లేరని అంటున్నారు. తెలంగాణలో కలిసి లేరు. తెలంగాణ కలిసి ఉంటేనే కదండి. 8 ఎమ్మెల్యే సీట్లు, 8 ఎంపీ సీట్లు, 36% ఓట్లు, 75 లక్షల ఓట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? అంటే జూబ్లీహిల్స్ లో డిపాజిట్ రాలేదు. జూబ్లీహిల్స్ ఏమండి, అందరు పార్టీలు ఒకటయ్యారు. హిందువుల తరఫున శత్రువులు అయ్యారు. కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటారు, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటారు. బహిరంగంగా గౌరవనీయ ముఖ్యమంత్రి 4 కోట్ల ప్రతినిధి మాట్లాడే మాటల మైనార్టీలను రెచ్చగొట్టి మెజార్టీ వాళ్ళని అవమానపరిచిన ప్రభుత్వం కాబట్టి దీనికి తగిన సమాధానం ప్రజలే ఇస్తారు.